బట్టతలతో బాధపడుతున్నారా? ఆధునితనమైన పద్ధతిలో హెయిర్ ట్రాన్స్ప్లాంటేషన్ చేయబడును. ఫేస్ క్లినిక్, హైదరాబాద్. నమస్కారం శశికాంత్ గారు. నమస్తే నాగరాజ్ గారు. సమస్య ఏదున్నా సరే లీగల్గా మీరు శశికాంత్ గారి దగ్గరికి వస్తే మాత్రం వెంటనే సొల్యూషన్ దొరుకుతుంది. అది మాత్రం 100% చెప్పగలుగుతాను. నేను రెగ్యులర్గా మేము చూస్తూ ఉంటాం కాబట్టి. సో కమింగ్ టు టాపిక్ అండి, చాలామంది ఇప్పుడున్న జనరేషన్లో అమ్మాయిలైనా సరే అబ్బాయిలైనా సరే మీరు చూసే కేసెస్ని బట్టి ఏ విధంగా ఉన్నారు అండ్ వాళ్ళ మానసికంగా రెగ్యులర్గా చూసేటువంటి లైఫ్లోనే మీకు క్లారిటీ ఉందని తెలుస్తూ ఉందా? ఎవరి చేతిలో ఎక్కువ మోసపోతూ ఉన్నారు? చాలా ఎక్సలెంట్ క్వశ్చన్ అడిగారు నాగరాజ్ గారు. మీరు ఇప్పుడు సమాజంలో నడిచేవి అవి. ఇంతకుముందు రిలేషన్షిప్స్, పెళ్ళిళ్ళు కానివ్వండి, లేకపోతే ప్రేమ కానివ్వండి, వన్ డే మ్యాచ్ లాగా లేకపోతే టెస్ట్ మ్యాచ్ లాగా ఉండేవి. ఇప్పుడు IPL 2020 లాగా అయిపోయింది. ఎందుకంటే ప్రేమలో పడుతున్నారు, ఏదో కాంట్రాక్ట్ లవ్ లాగా ఉంటున్నారు, నెల రోజులు 2 నెలలు, మళ్ళీ తర్వాత ఇంకా చాలా అని చెప్పి బ్రేకప్ అవుతున్నారు. చాలా అంటే చాలా పర్వర్ట్నెస్ వచ్చేసింది ఓకే యూత్లో. ఓకే, ఎందుకంటే కమిట్మెంట్ అన్నది ఎవరిలో కనిపించట్లేదు. అది ప్రేమలో కానివ్వండి, పెళ్ళిళ్ళు పెద్ద డిఫరెన్స్ లేదు. ఇప్పుడు ప్రేమకి పెళ్ళికి పెద్ద డిఫరెన్స్ లేదు. పెద్దవాళ్ళకి రెస్పెక్ట్ ఇస్తాం ఎప్పుడో మానేశారు 90% ఆఫ్ ద యూత్. వాళ్ళు చెప్పిన పెళ్ళిళ్ళు చేసుకున్నా, లేకపోతే వీళ్ళకి నచ్చిన పెళ్ళిళ్ళు చేసుకున్నా, వాళ్ళ డెసిషన్స్ వాళ్ళవి. ఓకే, ఇప్పుడు మనం ఇలా తీసుకుంటే ఒక చిన్న ఉదాహరణ, ఇప్పుడు ఒక ఎగ్జాంపుల్, బెంగళూరులో KP అగ్రహారంలో ఒక ఇన్సిడెంట్ జరిగింది. అది మాట్లాడుకుంటే కరెక్ట్గా యాప్ట్గా మనం కనెక్ట్ అవుతాం మీరు తీసిన టాపిక్కి. ఓకే, అందులో అక్కడ బెంగళూరులో అబ్బాయి పేరు మనోజ్ అనే వ్యక్తి అప్పుడే డిగ్రీ పాస్ అయ్యి ఏదో మెడికల్ డిస్ట్రిబ్యూటర్షిప్లోనో ఎక్కడో జాబ్ వస్తే జాయిన్ అయ్యాడు. ఓకే, ఫస్ట్ జాబ్ లాగా జాయిన్ అయ్యాడు. ఆ డిస్ట్రిబ్యూటర్ పక్కన ఇంకో డిస్ట్రిబ్యూటర్ దగ్గర శాలిని అనే ఒక అమ్మాయి కూడా అలాగే జాయిన్ అయింది. అయితే వీళ్ళు ఆ సేమ్ ఒకటే క్యాంపస్లో ఉండేసరికి, అవన్నీ డిస్ట్రిబ్యూటర్షిప్ ఆఫీస్లో మధ్యాహ్నం లంచ్ అయ్యేసరికి కామన్ క్యాంటీన్ అది. ఆ కామన్ క్యాంటీన్లో వీళ్ళ ఆఫీస్ వాళ్ళు వెళ్తాము, వాళ్ళ ఆఫీస్ వాళ్ళు వస్తాము. అప్పుడు ఈ మనోజ్ అనే అబ్బాయి శాలిని అనే అమ్మాయి పైన మనసు పారేసుకున్నాడు. ఓకే, క్రష్ అయింది అబ్బాయికి శాలిని పైన. డైలీ లంచ్కి వెళ్ళిపోతాము, అబ్జర్వ్ చేస్తాము శాలిని కూడా ఆ విషయం అబ్జర్వ్ చేసింది. ఈ కుర్రాడు ఎవడో నన్నే చూస్తున్నాడు అన్నది తెలిసిపోతుంది అమ్మాయిలకి ఈజీగా, హూ ఈజ్ స్టాకింగ్ అనేసి. సో శాలిని కూడా అబ్జర్వ్ చేస్తాం జరిగింది. కొన్నాళ్ళ తర్వాత ఈ అబ్బాయి ఇంకెళ్ళి ఆ అమ్మాయిని డైరెక్ట్గా ప్రపోజ్ చేస్తాం జరిగింది. ఇది క్యాంటీన్లోనే వీళ్ళు కలుస్తారు కాబట్టి డైరెక్ట్గా వెళ్ళి మాట్లాడి ప్రపోజ్ ఐ లవ్ యూ చెప్తాం జరిగింది. డైరెక్ట్గా చెప్పేసరికి ఈ అమ్మాయి ఒక్కసారిగా అది విని సర్ప్రైజ్ అయిపోయి, లేదు ఇవన్నీ నాకు ఇంట్రెస్ట్ లేదు అని చెప్పేసి అక్కడి నుంచి వెళ్ళిపోయింది. అమ్మాయి చూస్తూ ఉండే ఈ అబ్బాయిని కూడా, బట్ స్టిల్ ఎందుకో సడన్గా చెప్పేసరికి అది యాక్సెప్ట్ చేయక మేబీ షీ రిక్వైర్ సమ్ టైమ్ ఏమో అనుకొని వెళ్ళిపోయింది. అక్కడి నుంచి నో అని చెప్పితే వెళ్ళిపోయింది. దాంతో ఒక్కసారిగా ఈ అబ్బాయి డిప్రెషన్లోకి వెళ్తాం జరిగింది. ఎవరు? ఈ మనోజ్ అనే కుర్రోడు. జరిగి ఇంకా నేను ఈ క్యాంపస్లో నేను రోజు లంచ్కి రావాలి ఫ్రెండ్స్ తోటి, అందరు ఫ్రెండ్స్కి కూడా తెలిసిపోద్ది కదా, ఇవన్నీ చాలా ఈజీగా వెళ్ళిపోతాయి కదా న్యూస్. అదే క్యాంపస్లో ఈ అబ్బాయి ప్రపోజ్ చేస్తాము, ఆ అమ్మాయి నో అంటామన్న విషయం అందరికీ తెలిసిపోయింది. ఏది వీళ్ళ ఆఫీస్లో వాళ్ళకి, వాళ్ళ ఆఫీస్లో వాళ్ళకి. ఇంకా అక్కడ నేను తలెత్తుకొని తిరగలేనని చెప్పేసి ఈ అబ్బాయి అక్కడి నుంచి మనోజ్ అనే వ్యక్తి మానేసి ఇంకెక్కడో వేరే దగ్గర జాబ్ ఎత్తుక్కొని జాయిన్ అయ్యాడు. జాయిన్ అయ్యి ఆయన జీవితం ఆయన సాగిస్తూ ఉన్నాడు. ఇంకా ఈ శాలినిని మర్చిపోయి ఇంకా పెద్దలు చెప్పిన వివాహం కుదుర్చుకొని మ్యారేజ్ చేసుకుందాం అనుకొని బతుకుతూ ఉన్నాడు. ఈ సోషల్ మీడియా చాలా పెంట చేస్తుంది నాగరాజు గారు. ఓకే, ఈ సోషల్ మీడియా వల్ల ఏమవుతుందంటే ఎప్పుడెప్పుడో రిలేషన్స్ మళ్ళీ కనెక్ట్ అవుతూ ఉంటాయి. ఆ లోపు మ్యారేజెస్ కూడా అయిపోయి ఉంటాయి వీళ్ళకి వాళ్ళకి. అవును. సో ఈ సోషల్ మీడియా, ఈ ఫేస్బుక్లోనో ఇన్స్టాలోనో ఎందులోనో మళ్ళీ ఈ అబ్బాయి మనోజ్ అనేవాడు శాలినిని చూస్తుంది జరిగింది. వెంటనే ఫ్రెండ్ రిక్వెస్ట్, ఆ పిల్ల వెంటనే యాక్సెప్ట్ చేసేస్తాము, చాటింగ్ చేస్తాము, స్మైలీలు పంపించుకుంటాము, ఆ అమ్మాయి స్మైలీలు పంపిస్తాము, ఇవన్నీ స్టార్ట్ అయినాయి. అయితే ఈడేమనుకున్నాడంటే మనోజు, అరే మరి నేను లాస్ట్ టైం ప్రపోజ్ చేస్తాను, ఈ అమ్మాయి నో అంది, ఇప్పుడేమో మళ్ళీ ప్రతి యాక్సెప్ట్ చేస్తుంది, ఫ్రెండ్ రిక్వెస్ట్ మళ్ళీ రిప్లైలు పెడుతుంది, ఇవన్నీ రెస్పాన్స్ బాగానే ఇస్తుంది కదా అని ఫోన్ నెంబర్ తీసుకొని ఫోన్లో మాట్లాడటం జరిగింది. ఈ అమ్మాయి బాగానే మాట్లాడుతుంది, ఎప్పుడు ఫోన్ చేసినా ఎత్తుతుంది, వాట్సాప్ మెసేజ్కి ఎప్పుడు చూసినా రిప్లై పెడుతుంది. స్లోగా వాళ్ళిద్దరి మధ్యలో ప్రేమ మళ్ళీ కుదిరింది. అయితే ఈ అబ్బాయి డైరెక్ట్గా అమ్మాయిని మనం మూవీకి వెళ్దాం వస్తావా అని అడిగాడు. దానికి కూడా వస్తా అనింది. అనేసరికి ఇంకా ఎవరైనా ఏ అబ్బాయి అయినా ఇంకా అక్కడ అన్నీ యాక్సెప్ట్ చేస్తున్నప్పుడు మరి ఆ అమ్మాయికి కూడా ఈ అబ్బాయి మీద ఇంట్రెస్ట్ ఉంది అన్నది నమ్ముతారు కదా. నమ్మి ఆ అబ్బాయి ఆ అమ్మాయిని
మళ్ళీ ప్రపోజ్ చేస్తాం జరిగింది. ఈసారి శాలిని ఓకే అనింది, నాకు కూడా అంగీకారమే అని ఓకే అని చెప్పింది. ప్రపోజల్ని యాక్సెప్ట్ చేసింది. లాస్ట్ టైం ప్రపోజల్ని డినై చేసింది, ఈసారి ప్రపోజల్ని యాక్సెప్ట్ చేసింది. అలా ఓకే రైట్ ఇంకా ఒప్పుకున్నారు కదా అనేసి మనోజ్ కూడా పెళ్ళి చేసుకోవాలి ఇంకా అనేది వాళ్ళ ఇంట్లో చెప్దాము పెద్దలకి అని చెప్పుకుంటున్నారు. హ్యాపీగా నడుస్తుంది. ఈ శాలినికి సడన్గా వాళ్ళ ఇంట్లో వాళ్ళు మనోజ్ కంటే మంచి సంబంధం చూస్తాం జరిగింది. ఆ సంబంధం చూసేసరికి శాలినికి మనోజ్ పైన ప్రేమ తగ్గి ఈ కొత్త సంబంధం ఆ అబ్బాయి మీద ప్రేమ వ్యామోహం మళ్ళీ పెరిగి ఆ అబ్బాయితోటి కనెక్ట్ అయిపోయి ఈ మనోజ్ని అశ్రద్ధ చేసి పక్కకు పెట్టేసి, అంతేకాకుండా ఆ అబ్బాయితోటి ఎంగేజ్మెంట్ కూడా ఫిక్స్ అయిపోయింది. ఎవరికి? శాలిని. ఈ విషయం శాలినికి మనోజ్కి కామన్ ఫ్రెండ్స్ ద్వారా మనోజ్ చెవున పడింది. పడగానే మనోజ్ వెంటనే మళ్ళీ శాలినికి ఫోన్ చేసి వాట్ నాన్ సెన్స్ ఇస్ దిస్ అని చెప్పేసి గట్టిగా అరుస్తుంది జరిగింది. శాలిని మనోజ్ని కూల్ చేసి మా ఇంట్లో వాళ్ళు ఒప్పుకోవట్లేదు, దయచేసి అర్థం చేసుకో అని చెప్పి అబద్ధాలు చెప్పి కన్విన్స్ చేయాలని ట్రై చేసింది. కానీ మనోజ్ అంతటితోటి ఊరుకోకుండా కంటిన్యూగా ఫోన్లు చేస్తూనే ఉన్నాడు. ఎలా పెళ్ళి అవుద్దో నేను చూస్తాను అది ఇది అని బెదిరింపులు కూడా చేస్తూ జరిగింది. దాంతో శాలినికి భయం స్టార్ట్ అయింది. అమ్మో ఈ ఎంగేజ్మెంట్ టైంకో పెళ్లి టైంకో వచ్చి రచ్చ చేస్తాడేమో, చేస్తే చాలా గొడవ అయిపోతుంది, ఇది ఏమున్నా సెటిల్ చేసుకోవాలి నేను మనోజ్ తోటి అని అనుకొని ఎంగేజ్మెంట్కి ఇంకా దగ్గరికి వెళ్తూ ఉండగా ఒకరోజు వాళ్ళ ఇంట్లో వాళ్ళు పత్రికలు లేకపోతే పిలుపులకి వేరే ఊరికి వెళ్ళినప్పుడు ఈ శాలిని మనోజ్కి ఫోన్ చేసి ఇంట్లో ఎవరు లేరు, నువ్వు ఒకసారి రా నీతో మాట్లాడాలని చెప్పేసరికి ఈ మనోజ్ మళ్ళీ పాజిటివ్ వైబ్రేషన్స్ వచ్చి వెంటనే హాఫ్ అన్ అవర్లో వాళ్ళ ఇంటికి వెళ్ళిపోతుంది జరిగింది. ఇంటికి వెళ్ళిన తర్వాత శాలిని ఆ మనోజ్కి కూర్చోబెట్టి, మనోజ్ ఏమని వెళ్ళాడు, సరే మళ్ళీ కాంప్రమైజ్ అయినట్టుంది నాతో పెళ్లి చేసుకుంటుందేమో అని చెప్పి మనోజ్ ఆ ఇంటెన్షన్తో వెళ్ళాడు వాళ్ళ ఇంటికి. వాళ్ళ ఇంట్లో ఎవరు లేరు కూడా, ఎవరు లేని టైంలో కూడా పిలిచింది అంటే మరి పాజిటివ్గానే అనుకుని వెళ్తాడు కదా. అక్కడ కూర్చోబెట్టి ఈమె ఏం చెప్పిందంటే, నాకు కూడా ఇష్టం లేదు, మా ఇంట్లో వాళ్ళు సంబంధం చూశారు, అది నాకు నచ్చింది, నేను అదే చేసుకుంటాను, ఇంకా దయచేసి నా వెనకాల పడకు అని స్ట్రైట్గా ముఖం మీద చెప్తాం జరిగింది మనోజ్కి. అది విన్న మనోజ్ అక్కడికక్కడ మనస్తాపానికి గురై ఒక సైకోలాగా మారిపోయి వెంటనే ఆ పిల్లని అత్యాచారం చేస్తాం జరిగింది, రేప్ చేస్తాం జరిగింది. రేప్ చేసిన తర్వాత ఆ అమ్మాయి పైన కూర్చొని గొంతు నొక్కేసి చంపేస్తాం జరిగింది. స్ట్రాంగులేషన్ టిల్ డెత్ చేస్తాం జరిగింది. చంపేశాడు. చంపేసి ఇంక అక్కడి నుంచి పారిపోయాడు. పారిపోయేటప్పుడు తలుపులు దగ్గరికి వేసి వెళ్ళిపోయాడు. బయట నుంచి గడేయకుండా, లోపల ఇంక ఈమె వేసుకుంటానికి ఈమె చనిపోయి ఉంది కదా, బయట నుంచి గడేయకుండా తలుపుల దగ్గరికి లాగేసి అక్కడి నుంచి వెళ్ళిపోతాం జరిగింది. ఆ తర్వాత శాలిని ఇంట్లో వాళ్ళు ఫోన్ చేస్తున్నారు, శాలిని ఫోన్ ఎత్తట్లేదు ఏంటి అని చెప్పేసి వాళ్ళ ఇంట్లో వాళ్ళు ఏం చేస్తారంటే పక్కన ఇంట్లో వాళ్ళకి ఫోన్ చేసి, ఒకసారి శాలిని ఫోన్ ఎత్తట్లేదు మాకు భయంగా ఉంది, ఒకసారి వెళ్ళి చూడండి అంటే, అప్పుడు పక్కింటి స్నేహితురాలు శాలిని స్నేహితురాలు వెళ్ళి డోర్ తీస్తే ఆ బెడ్రూమ్లో శాలిని మృతదేహంలాగా కనిపించింది. షాక్ తిన్న స్నేహితురాలు వెంటనే వాళ్ళ అమ్మా నాన్నకి ఇన్ఫామ్ చేసి అక్కడ దగ్గరలో ఉన్న పోలీస్ స్టేషన్ కూడా చెప్తాం జరిగింది. వాళ్ళ అమ్మా నాన్న కంటే ముందే పోలీసు వాళ్ళు వస్తాం జరిగింది. అక్కడ ఇన్వెస్టిగేషన్ అన్నీ చేసి ఆల్మోస్ట్ ఆ అబ్బాయి చంపాడు అన్నది కెమెరాల్లో అక్కడ చూసి ఒక నిర్ధారణకు వచ్చి వాళ్ళ మదర్ ఫాదర్కి చెప్తాం జరిగింది. ఆ మదర్ ఫాదర్ వాళ్ళు ఏమన్నారు, అప్పుడు మాకు అసలు ఈ అబ్బాయి ఎవరో తెలియదు, ఇంత లవ్ స్టోరీ ఉందని మాకు తెలియనే తెలియదు అని వాళ్ళ పేరెంట్స్ పోలీసు వాళ్ళకి చెప్తాం జరిగింది. పోలీసు వాళ్ళు యథావిధిగా ఇన్వెస్టిగేషన్ చేసుకుంటూ ఆ అబ్బాయిని పట్టుకోవాలని చూస్తుంటే ఆ అబ్బాయి అబ్స్కాండింగ్లోకి వెళ్ళిపోయాడు, అండర్ గ్రౌండ్కి వెళ్ళిపోయాడు, ఒక ప్రాణ స్నేహితుడి ఇంట్లో దాక్కున్నాడు. అయినా కూడా పోలీసులు ఎట్టకేలకు సాధించి ఆ అబ్బాయిని అరెస్ట్ చేస్తాం జరిగింది. అరెస్ట్ చేసి ఆయనను జైల్లోకి పంపిస్తాం జరిగింది. ఇది స్టోరీ నాగరాజు గారు. ఇందులో మీరు చెప్పిన దాంట్లో నాకు చాలా విషయాలు అర్థమయ్యాయి. ప్రస్తుతం జనరేషన్లో స్కూల్ కానీ కాలేజెస్లో కానీ ఒక రకమైనటువంటి రిలేషన్షిప్లో ఉండి మెయింటైన్ చేస్తూ ఉంటారు. సో ఆ ప్లేస్ అయిపోయిన తర్వాత, కాలేజ్ ప్లేస్ దాటి వచ్చిన తర్వాత ఆఫీస్ వీళ్ళకి ఒక్కొక్క అడ్డలాగా మారిపోతూ ఉంటుంది, లవర్స్ అడ్డలాగా. ఇప్పుడున్న జనరేషన్లో మీరు ఇందాక 2020 మ్యాచ్ అన్నారు కదా, అట్లే ఉంది. కలుస్తారు, కొద్ది రోజులు బాగానే ఉంటారు, పక్కకు ఆఫీస్కి వెళ్ళిపోతారు. వెళ్ళిపోయిన తర్వాత ఇంకా వాళ్ళు ఎలా ఉన్నారు వీళ్ళు ఎలా ఉన్నారు అనేటువంటి యోగక్షేమాలు తెలియకుండానే తెలుసుకుంటూ ఉంటారు. వాళ్ళు మీరు చెప్పినట్లు సోషల్ మీడియా ప్లేయింగ్ అ కీ రోల్ చాలా అటువంటి విషయాల్లో. మళ్ళీ కనెక్ట్ అవ్వటము, కనెక్ట్ అయిన తర్వాత శుభ్రంగా ఉంటున్నారా అంటే అది లేదు. ఎమోషనల్ నీడ్స్, ఫిజికల్ నీడ్స్, ఫినాన్షియల్ నీడ్స్,
పుష్కలంగా ఎంత కావాలో అంత ఈ ఇచ్చేస్తారు. సోషల్ మీడియాలో నాగరాజు గారు మీరు కరెక్ట్ పాయింట్ తీశారు. నాగరాజు గారు, సోషల్ మీడియాలో ఏమవుతుందంటే పెళ్ళిళ్ళు అయిపోయి పిల్లలు ఉండి తర్వాత కూడా వీళ్ళు ఫ్రెండ్స్ని కలుస్తున్నారు. ఇప్పుడు నేను చెప్తాను మీకు ఉదాహరణకి, నా దగ్గరికి ఒక కేసు వచ్చింది. నార్త్ ఇండియా నుంచి వాళ్ళు ఇక్కడికి వచ్చి ఇక్కడ అబ్బాయిని పెళ్లి చేసుకొని ఇక్కడ ఉంటుంది ఆ అమ్మాయి. ఈ అమ్మాయికి పెళ్ళి అయిపోయింది, పిల్లలు ఉన్నారు. మీరు చెప్తే వినరు, ఏజ్ కూడా 45+ ఉంటుంది ఆమె. అమ్మాయి కూడా కాదు, ఆమె 45 years ప్లస్ ఉంటుంది ఆమె. పెద్ద పిల్లలు ఉన్నారు. ఫేస్బుక్లోనో ఇన్స్టాలోనో ఆ చిన్నప్పుడు క్లాస్మేట్ని కలిసిందంట, 5th class క్లాస్మేట్ని. ఓకే, వాళ్ళ ప్రేమాయణం స్టార్ట్ అయిపోయింది. వాళ్ళ హస్బెండ్ వచ్చి మా దగ్గర కూర్చొని ఏడుపు ఒకటే తక్కువ. ఇదేంటండి ఇప్పుడు పిల్లలు ఆల్మోస్ట్ ఇంజనీరింగ్ పెళ్ళి టైంకి వెళ్తుంటే 45 years ప్లస్ ఆ మహిళ సోషల్ మీడియాలో కనెక్ట్ అయ్యి 5th classలో ఉన్న క్లాస్మేట్ని కనెక్ట్ అయ్యి ప్రేమాయణం స్టార్ట్ అయ్యి ఫ్యామిలీని వదులుకుంటానికి రెడీ అయిందంటే సమాజం ఎటువైపు పరిగెడుతుంది అన్నది అలార్మింగ్ సిచ్యువేషన్లో ఉన్నదన్నది మనం అందరం అర్థం చేసుకొని, ఇంతకుముందు 15 ఏళ్ళు 20 ఏళ్ళు కుర్రోళ్ళని కంట్రోల్ చేసేటోళ్ళు ఇప్పుడు 50 ఏళ్ళు 45 ఏళ్ళు కూడా ప్రేమాయణాల్లో పడుతుంటే సోషల్ మీడియా త్రూ కనెక్ట్ అయ్యి వాళ్ళని ఎవరు కంట్రోల్ చేస్తారు? వాళ్ళని వాళ్ళ పిల్లలు కంట్రోల్ చేసే పరిస్థితికి వెళ్ళిపోతున్నారు. వాళ్ళ దగ్గరికి మళ్ళీ ఇంకో కేసు కూడా వచ్చింది. 25 ఏళ్ళ అమ్మాయి వాళ్ళ ఫాదర్ 25 ఏళ్ళ అమ్మాయిల చుట్టూ తిరుగుతున్నాడు బయట. ఎక్కడికి వెళ్తుంది సమాజం అన్నది మనం ఆలోచించుకొని, మరి ఇవన్నిటికీ రావాలి, ఇవన్నిటి నుంచి బయటకు రావాలి అంటే ఏదో ఒక రివల్యూషన్ రావాలి మళ్ళీ. అంటిల్ ఆర్ అన్లెస్ సమ్ రివల్యూషన్ ఏదైనా స్పిరిచువల్గా కానీ లీగల్గా కూడా కొంత ప్రతి దాంట్లోనూ ఇలాంటి బేరియర్స్ చాలా కరెక్ట్ అన్నారు నాగరాజు. లీగల్గా ఈ పిల్లలకు కూడా, ఇంట్లో ఉన్న పిల్లలకు కూడా ఫాదర్ మీద ఎలా యాక్షన్ తీసుకోవాలో తెలియక స్ట్రగుల్ అండ్ సఫర్ అవుతున్నారు. అది అవసరం లేదు. నేను మా దగ్గరికి వచ్చిన కేసెస్కి, ఇట్లాంటి కేసెస్కి బ్రహ్మాండమైన ఉపాయాలు చెప్తున్నాము. వాళ్ళని కీళ్ళిరిచి వాత పెట్టినట్టు చేస్తున్నాము. పెళ్ళిళ్ళు చేయాల్సిన వయసులో పిల్లలకి వీళ్ళే రొమాన్స్లలో పడితే ఆ సమాజం ఎట్టుపోతుంది. మీరు ఇందాక చెప్పిన బెంగళూరు స్టోరీలో కూడా నాకు అనిపించిన విషయాలు చాలా ఉన్నాయండి. ఎలా ఉందనంటే ఎవరిది తప్పు అనేటువంటి దానికి నేను ఆడియన్స్కే వదిలేస్తున్నాను. మీకు కింద కామెంట్ బాక్స్లో పోస్ట్ చేయండి. కరెక్ట్. బట్ దీని మీద మేము ఒక అనాలిసిస్ వీడియో అయితే చేస్తాము. అంటే దాన్ని ఎలా హ్యాండిల్ చేయాలనేది. ఇలాంటి సిచ్యువేషన్ ప్రతి ఒక్కరిలోనూ ఉంటుంది. ఎలా హ్యాండిల్ చేయాలి అనేది పార్ట్ 2 కావాలంటే మీకు కింద కామెంట్ బాక్స్లో మీరు పోస్ట్ చేయండి. అండ్ మీ అనాలిసిస్ కూడా చెప్పండి. ఎవరిది తప్పు, అమ్మాయి తప్పు అనాలా, అబ్బాయి తప్పు అనాలా, ఎవరిది తప్పు కింద కామెంట్ బాక్స్లో మాత్రం పోస్ట్ చేయండి. డెఫినెట్గా ఒక వీడియో చేద్దాం సార్. నా అనాలిసిస్ కూడా చెప్తాను అందులో. ఎనీవేస్ థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ సో మచ్ శశికాంత్ గారు. అయితే చాలామంది మీ దగ్గర అపాయింట్మెంట్ తీసుకుందాం అనుకున్నటువంటి వాళ్ళు ఉంటారు. అంటే పర్సనల్ కౌన్సిలింగ్, అది లీగల్గాను ఎక్స్ట్రా మ్యారిటల్ అఫైర్లో ఉండేటువంటి వాళ్ళు, కొంచెం వదిలించుకొని కొంచెం ఫ్రీ అవుదాం అనుకున్నటువంటి వాళ్ళు ఉన్నారు. పర్సనల్ కౌన్సిలింగ్ కావాలి అనుకున్నటువంటి వాళ్ళు చాలామంది ఉన్నారు. మిమ్మల్ని అప్రోచ్ అవ్వాలంటే ప్రాసెస్ ఏంటి? కరెక్ట్ పాయింట్ తీశారు. వస్తున్నారు చాలామంది. నాగరాజ్ గారు మన వీడియోస్ చూసి చాలా అద్భుతమైన రెస్పాన్స్ వస్తుంది. చాలామంది ఫోన్లు చేస్తున్నారు, వస్తున్నారు. ఈ ఎక్స్ట్రా మ్యారిటల్ అఫైర్లో ఉండి వైఫ్ హస్బెండ్ని వదిలేసి వెళ్ళిపోయినా, లేకపోతే హస్బెండ్ వైఫ్ని వదిలేసి వెళ్ళిపోయిన తర్వాత వీళ్ళు రియలైజ్ అయ్యి అది నా ఫ్యామిలీ, ఇది నా ఫ్యామిలీ కాదు అని చాలామంది సఫర్ అవుతున్నారు. అట్లాంటి వాళ్ళకి సరైన ఉపాయాలు మనకి చాలా లీగల్లో స్ట్రాటజీ ఉంది. దాని ప్రకారం వెళ్తే ఖచ్చితంగా మళ్ళీ మీ ఫ్యామిలీని రీయూనియన్ అయ్యి మీరు హ్యాపీగా ఉండొచ్చు. స్క్రీన్ పైన కనపడే నెంబర్ పైన డెఫినెట్లీ దే కెన్ అప్రోచ్ us. We will definitely give them proper solution. వెరీ గుడ్ సార్. ఎనీవేస్ థ్యాంక్ యూ సో మచ్ శశికాంత్ గారు. థ్యాంక్ యూ. చూసారు కదండి వీడియో. ఈ వీడియోపై మీ అభిప్రాయాన్ని కామెంట్ బాక్స్లో పోస్ట్ చేయండి. ముఖ్యంగా మీరు కనుక శశికాంత్ గారిది లీగల్ అడ్వైజ్కి సంబంధించినటువంటి అపాయింట్మెంట్ తీసుకోవాలి అనుకుంటే స్క్రీన్ మీద మీకు కాంటాక్ట్ నెంబర్ కనిపిస్తుంది. దాన్ని మీరు కాల్ ఆర్ మెసేజ్ వాట్సాప్ చేసి వెంటనే ఎన్రోల్ చేసుకోండి. లేదు మా షోలో పార్టిసిపేట్ చేయాలి అనుకుంటే కూడా మీరు స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్కి సంప్రదించి మీరు మా షోలోకైనా సరే రావచ్చు. అంటే మీకుండేటువంటి బాధలు ఏవైతే ఉంటాయో మీరు చెప్పుకుని దాని నుంచి బయటపడాలి అనుకున్నటువంటి ఎవరైనా సరే ఆ విధంగా అప్రోచ్ అయినా సరే డెఫినెట్గా మేము కన్సిడర్ చేస్తాము. ఆ విధంగానే సరే మీరు రావచ్చు. అండ్ ఈ వీడియో లైక్ చేయండి, షేర్ మాత్రం తప్పకుండా చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ ఫాలో అవ్వండి. థ్యాంక్ యూ. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.